ఇక వరంగల్ పబ్లిక్ పంట వండినట్టే పోన్రి, ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పటికెంచి ఒక లెక్క అన్నట్టే డెవలప్ అవుతుందట వరంగల్. సీఎం రేవంత్ అన్న వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తాడు కావచ్చు అంటున్నారు కొందరు. ఇక ఇలా వరంగల్ పోయిండు కదా సీఎం రేవంత్ అన్న, అగ్గో గా ముచ్చట చూస్తే మీకు పురాగా అర్థమవుతుంది వరంగల్ ఎట్లా కాబోతున్నది, వరంగల్ గురించి రేవంత్ అన్న ఏమన్నాడో అని. వరంగల్ను కూడా హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తాడట సీఎం రేవంత్ అన్న. గట్ల చేసేదాకా నిద్ర కూడా పోకుండా పనిచేస్తాడు కావచ్చు. ఇక ఎట్లయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు సారు 18 గంటలు పనిచేస్తే ఆయన తోటి పోటీపడి మరి 18 గంటలు పనిచేస్తా అని చెప్పిండు కదా మొన్న నడుమ. ఇక వరంగల్లో అన్ని సవలతులు చేసినాకనే నిమ్మలమవుతాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న. హెరిటేజ్ సిటీగా వరంగల్ను డెవలపింగ్ చేసేటందుకు అన్ని ప్లానింగ్లు చేయాలని ఆర్డర్ వేసిండు అధికారులకు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం జాగా కూడా జల్దిన ఒడగొట్టాలని కూడా చెప్పిండు ఆఫీసర్లకు. అట్లనే గందు కోసం ఎన్ని పైసలు అయితే ఏంది అనే వివరాలు కూడా జల్దిన ఇవ్వాలన్నట. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను డెవలప్ చేస్తారట. అట్లనే 20 రోజులకు పారి ఇన్ఛార్జి మంత్రి మీటింగులు పెట్టాలని కూడా ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ అన్న. వరంగల్ డెవలపింగ్ కోసం ఏం చేయనీకైనా సిద్ధమే అన్నట్టే మాట్లాడిండు ఇవాళ ఆఫీసర్లతోటి రేవంత్ అన్న. అట్లనే కలెక్టరేట్ల మహిళా శక్తి క్యాంటీన్ను కూడా ఓపెనింగ్ చేసి మంత్రులతోటి కలిసి చిరుదిండ్లు తిన్నాడు సీఎం రేవంత్ అన్న. వరంగల్ డెవలపింగ్ చేద్దాం అనుకున్నాడు, హెరిటేజ్ సిటీ అనుడు, హైదరాబాద్ లెక్క అనుకున్నాడు, ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ వరంగల్ మీద గింత ప్రేమ ఉన్న నువ్వు తెలంగాణ రాజముద్రల నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తీసేద్దాం అనుకున్నవే రేవంత్ అన్న? కాకతీయులు పరిపాలించుర్రు కాబట్టే ఇప్పుడు గది హెరిటేజ్ సిటీ అయ్యా. ఏందోనే నీ చేతులకు మాటలకు అసలు సంబంధం లేనట్టే కానొస్తున్నది. కానీ చూద్దామిగా వరంగల్ను ఎంతగానో డెవలపింగ్ చేస్తావో అని అనబట్టిర్రు గీ ముచ్చటెరికైన వరంగల్ పబ్లిక్. పులివెందులే కాదు, కుప్పం పిఠాపురం కూడా మనదే. ఏహే మొత్తం ఏపీనే మనది. వైనాట్ 175 175కు 175 అని ఎలక్షన్ల ముంగట గొప్పగా మాట్లాడిన పంకపార్టీ లీడర్లు ఎలక్షన్ రిజల్ట్ చూసి పరిశాన్ అయినరు. ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాక ఎట్లా ఓడిపోయినామో తెలియదు, ఎందుకు ఓట్లేయలేదో తెలియదు అని మాట్లాడిండు. గా బాధతోటి పార్టీని రాజకీయాన్ని ఇడిచిపెట్టే ఆలోచన కూడా చేసిండట జగనన్న. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి ఆ 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. అధికారం పోయిన నాడు మైకుల ముంగడికొచ్చి జగనన్న మాట్లాడిన మాటలు గివ్వి. వాళ్ళ ప్రేమ ఏమైందో, వీళ్ళ ప్రేమ ఏమైందో, అవ్వతాతల అనురాగం ఎటు పోయిందో, రైతన్నల పాయిరం ఏమైందో అని బయటకత్తున్న నీళ్లను కట్టగట్టి లోపట్నే ఆపి మాట్లాడిండు ఏపీ పాత సీఎం జగనన్న. అయితే గివన్నీ కెమెరాల ముంగడికొచ్చి చెప్పిండు గాని కెమెరాల వెనుక దగ్గరొల్లతోటి మస్తుగా బాధపడ్డాడట. 175కు 175 అనుకుంటే ప్రతిపక్షం కూడా లేకుండా క్రికెట్ టీం లెక్క 11 మందినే గెలిపించిండ్రని మస్తు రంది పెట్టుకున్నాడట జగనన్న. సర్వేలు చేపిస్తే అంతటా మంచిగానే ఉన్నదనే వచ్చింది, కానీ కొස්සకు ఊహించని రిజల్ట్ వచ్చిందని చెప్పుకుంటా మస్తుగా బాధపడ్డాడట దగ్గరోళ్ళ తాన. గా బాధతోటే పార్టీని రాష్ట్రాన్ని రాజకీయాన్ని ఇడిచిపెట్టి హిమాలయాలకు పోదామనుకుంటున్నాడట. పంకపార్టీ అధికారం పోయిన గిన్నొద్దులకు గీ ముచ్చట బయటకొచ్చింది. ఆలస్యంగా వచ్చినా కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కదాప ఓడిపోతేనే హిమాలయాలకు పోదాం అనుకుంటున్నాడంటే జగనన్న ఎంత పిరుకోడు చూడుండ్రి. గదే పవన్ సార్ అయితే 2 జాగల్లో ఓడిపోయినా ఎవ్వలెన్ని మాటలన్నా గవన్నీ భరించి పార్టీని మోసిండు. గది గదా నాయకుని లక్షణం. బటన్లు నొక్కుతే నాయకులు గారు, ఓటమిలో నుంచి విజయాన్ని పుట్టించినోళ్లే నాయకులైతారు. అయినా ఏపీని నాశనం చేసింది సరిపోదన్నట్టు హిమాలయాలకు పోయి ఆడ కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నాడా ఏంది జగనన్న? ఒకళ్ళ నిజంగానే జగనన్న గనక గట్ల హిమాలయాలకు పోతేనైతే మా జగనన్న హిమాలయాలను ఇంకా సల్లగా చేసేతందుకోయిండు. ఏదైనా జగనన్నతోనే అయితది అని షిడతలు వాయించేటోళ్ళు జగనన్న భజన బృందం. ఆవు నిజమే, ఆడ కూడా ఓ పెద్ద ప్యాలెస్ కట్టి దాంట్లో ఏసీలు పెట్టి హిమాలయాలను ఇంకా సల్లగా చేస్తాడు అన్న అని కారెడ్డమాడుతున్నారు జగనన్న హిమాలయాల టూర్ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలే మీరు ముంగటేసుకున్నాడు. పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే?
దీన్ని వేసింది, దీన్ని కూడా వేసినట్టే ఉన్నాయా. ఇక అన్ని తీర్ల ఈ ఆకులను మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలు చేసి గురిగిలకి ఎత్తుకొని పెట్టుకోవాలి. అగో ఏందే తాత ముసళ్ళు ఎటు పోయింది? నువ్వు రోట్లే మాల్ మసాలాలు వేసి తొక్కు నూరుతున్నావు. నా మూత నాకుల్లో మనవరాళ్ళు అత్తాన్లు అని మాలు మసాలాలు వేసి మంచిగా తొక్కు నూరి పెడతానా. ఏ బస్ ఎక్కేస్తారు మళ్ళా? మీరు వచ్చేటాలకు తలింత తపాల నిండా పెట్టి దాచి పెడతా. దారి దారి ఏమైనా కుతికెళ్ళ దాకా తినుడి మీదనే ఉంటుంది వీళ్ళు ఆపతికా గిదలుగా. ఏం తొక్కు నూరుతానవే తాత అని అంటాంది అమ్మ బొమ్మ. అయ్యో గంత గరం కాబట్టి ముసలోడా నువ్వు తొక్కు నూరుతున్నావు, ముసలిది ఎటు పోయింది అని అడుగుడే తప్పైందా? ఇక నేను ఇంకా చాలా రకాల మందులు పసర్లు నూరుకోవాలి. నీ వార్తలు నువ్వు చదువుకో. అరే ఇవన్నీ వేసినా కానీ మరి ఎందుకైనా మంచిది మా గురువు గారికి ఫోన్ చేసి అడుగుతా. అడిగితే చెప్తాడు కదా. హలో గురువు గారు దండాలండి. మీరు అన్న మాలు మసాలాలు ఆకులు అలములు అన్నీ వేసి నూరినా ఇంకేమన్నా వేయమంటారా మరి? ఏంటండి ఎవి వద్దాయిగా వీడి వరకు చాలా. సరే సరే మంచిదా, మంచిది మంచిది. అగో ఆకులు అలమలు పసర్లు అంటున్నావు, గురువుగారికి ఫోన్ చేసి అడుగుతున్నావు. ఏదన్నా నాటు వైద్యం చేస్తున్నావు ముసలోడా? ఇది నీ వెనకటి కాలం కాదు. కొండె నాలుకకు మందేయబోతే ఉన్న నాలుకే ఊసే కథ అవుతుంది మరి. నీకు ఈక తెలవనప్పుడు తోక తెలవనప్పుడు నడిమిట్ల కచ్చి ఎందుకు ఏలు పెడతానవే? నీ వార్తలు నువ్వు చదువుకోరా. అదే నీ గ్రంథ కొమ్మకోని వారిలో నాకినవరా తొక్కు నువ్వు. నువ్వు నూరిన తొక్కు ఏం కమ్మ ఉన్నదే. పో నేను వచ్చా మన్ను కొట్ట ఇదెందుకు నాకినవురా? నోరు కడుక్కోపో, నోరు కడుక్కోపోరా, నోరు కడుక్కోపోరా. అగో ఎందుకు ఏమైందే తాత? గా తమ్ముడిని నోరు కడుక్కోమంటున్నావు? కొంపదీసి ఎలుకలకు పెట్టే మందు గిట్టనా ఏంది అది? నీ బొంద ఇది ఎలుకలకు పెట్టే మందు కాదే, ఎమ్మెల్యేలకు పెట్టే మందు. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఏంది ఎమ్మెల్యేలకు పెట్టే మందా? ఏ మందు అన్నట్టు అది? మరుగు మందు. ఈ మందును పట్టుకొని పోయి మన మిగిలిన కారు పార్టీ ఎమ్మెల్యేలకు పెట్టి సారు అని కేసీఆర్ సార్కి ఇస్తా. ఇక ఇది తిన్నారు అనుకో, కారు పార్టీని కానీ కేసీఆర్ సార్ని కానీ ఇడిచిపెట్టి మెడలు వచ్చి నూకేసినా కూడా ఎటు పోరా ఎమ్మెల్యేలు. ఆ సార్ ఏలు పట్టుకొనే తిరుగుతాంటారు ఇక రోజు. ఓవర్ యాక్షన్ చేయకరా. బోస్ని అన్నాలం పాడుగాను. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపగోలు చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారని నువ్వు గీ మరుగు మందును తయారు చేసినావా పెద్ద మనిషి? అవును మరి, కారు పార్టీ ఎమ్మెల్యేలు తాపకోగలు ఇప్పటి వరకు 6 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇక ఇతరే చూసుకుంటూ పోతే కొస్తాకరి వరకు కారు పార్టీ మొత్తం ఖాళీ కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకనే ఈ మరుగు మందును తయారు చేసి ఇద్దామని చూస్తానా. మంచిగా ఉన్నది పో నీ కథ. అయినా ఈ మందును వాళ్ళకి ఎట్లా పెడతావే? ఎట్లేమున్నది, కేసీఆర్ సార్ దగ్గరికి పోతా, ఈ మరుగు మందు ముచ్చటేందో చెప్పుతా. సారు మన ఎమ్మెల్యేలు అందరికీ ఫామ్ హౌస్లో రాత్రిపూట దావతున్నదని చెప్పి వాళ్ళని రప్పిస్తారు అని చెప్తా. వాళ్ళందరూ వచ్చినాక నాటి కోడి పులుసు పెట్టి దాంతో ఈ మరుగు మందును మొత్తం కలిపి వాళ్ళందరికీ తిని పెడతా. ఇక అచంక కేసీఆర్ సారు మెడలు వచ్చి అవతలకి నూకేసినా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టి ఆ ఎమ్మెల్యేలు అసలుకే పోరు. అంతేందుకు ఆ ఫామ్ హౌస్ ఇడిచిపెట్టే బయటికి రాడే అంచనో. నీ అవ్వ ఇప్పుడు గీ మరుగు మందులు పని ఎత్తున్నాయా అని తాత? నువ్వు నీ తలకు మాసిన కథలు కాకపోతే ఎందుకు లేవే? ఎందుకంటే నా ముసల్దాన్ని నేను చేసుకోను అని అంటే మా అత్తగారు నాకు ఈసొచ్చి మరుగు మందు పెట్టి నా మనసును మార్చి ముసల్దాన్ని నాకు అంటగాచి ఆగం చేసిర్రే. అవో గట్టనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ కారు పార్టీలకు మరుగు మందును పెట్టి వాళ్ళ మనసును మారుతానున్నట్టున్నది. ఏమో ఎవరికెరుకో. నీ అవ్వ నిన్ను ముచ్చట చెప్పుమంటే కొండకు తొండకు తేడా లేదు అన్నట్టు చెప్పుతావు ముసలోడా. ఎమ్మెల్యేల మనుషుల పార్టీ మారద్దని ఉండాలే గాని గీ మరుగు మందులు ఏం చేస్తాయే? ఇక వాళ్ళ మనసులో ఎత్తుండాలో నువ్వే చెప్పు. కారు పార్టీ వాళ్ళకి ఏమైనా తక్కువ చేసిన అదే 10 ఏళ్ళు పదవులను అనుభవించిరి, అంజరా కాడికి మంచిగా సంపాదించుకున్నది. ఇప్పుడు అధికారం లేదని అవతల పార్టీకి జంప్ అయ్యి. ఇదేనా పద్ధతి? ఇక వాళ్ళకి ఏం చేస్తే మంచిగుంటుందో నువ్వే చెప్పరాదిగా. అబ్బా మరి అంతే, బెల్లం ఉన్న కాన్నే ఈగలు వాళ్తాయని వట్టిగానే అంటారా? వీళ్ళు కూడా అంతే, అధికారం ఉన్న కాన్నే వాళ్తున్నారు. ఓరితా ఇక గిట్ల అయితే ప్రజాస్వామ్యానికి ప్రజలేసే ఓట్లకు ఏ విలువ ఉంటుంది మరి? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఇప్పుడున్న లీడర్లల్లా సగానికి సగం మందికి లేదు తాత. ఎందుకంటే ఏ లీడర్ను చూసినా ఏదో ఓ పార్టీల నుంచి వెళ్ళి జంపు కొట్టి వచ్చిన జంపింగ్ జపాంగులే కాబట్టి. అందుకే అసొంటి లీడర్లను ఇంకోసారి మన ఇందాలకు రానియద్దు, వాళ్ళు ఓట్లు అడిగినా వేయద్దు.
సరే కానీ ఈ పోరాడేంది ఏంద్రా నువ్వు నా తోక పట్టుకొని వస్తాను తాత ఇయర్ సండే నువ్వు మొత్తం నువ్వే చూసుకోవాలి. నా గురించి తిండి తికాని అంతా నువ్వే చూసుకోవాలి. ఏది ఉన్నా ఆ రోడ్లో తొక్కు తిన్న కంచి నేను వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు తాత. ఇక ఓరిత్తా ఆ మరుగు మందు నీ మీద గిట్ట పని చేసింది ఆ ఏందిరా మరి వారి ముసలిది నాకు తిండి పెట్టేది అందుకే రోజుకు 4 చీపురు గట్టలు ఇరగొడుతుందిరా. ఇక నీకు తిండి పెట్టమని అంటే ఎన్ని చీపురు గట్టలు ఇరుగుతాయో ఏమో నీకు పుణ్యం ఉంటుంది. మీ ఇంటికి పో. నువ్వు నాకు ఏం చెప్పకు. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేనైతే నీ ఇంటికాడనే ఉంటా. నువ్వే నాకు తిండి పెట్టాలి. ఓ నాయనా సచ్చింది గొర్రె. ఎవరు వేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పది అన్నట్టు అనుభవించు ముసలాడు అనుభవించు. అరే దీస్కితులు నీకు పుణ్యం ఉంటుంది అసలు ముచ్చట ఏందో చెప్పు. మరుగు మందు ప్రాబ్లం అయితే కాదు నువ్వు మీ ఇంటికి ఎందుకు పోనంటావు ముచ్చట చెప్పు. అయితే నిన్న మా అయ్యవకు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక 2000 తీసుకున్నానే. తీసుకొని మా దోస్తుగాళ్ళకు దావత్ ఇచ్చిన. ఇక మా అయ్యవకు తెలిసింది నన్ను ఇరుగమరుగా కొట్టింది. ఇంట్లోకి రానిత్తలేరే. అయితే ఇప్పుడు మరి నన్ను ఏం చేయంటావురా? నువ్వు ఇయ్యర్ అదే తాత నీ దగ్గర ఉన్న 2000 ఏమన్నా ఉంటే. ఓ నేను ఇట్లా మన్ను కొట్ట గని రూపాయలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్నాయో లేవో? చిన్న పైసలు రాలేదా? ఇయ్యర్ అదే ఉంటే. ఇప్పుడు నీకు ఆ పైసలు ఇస్తే ఇంట్లోకి పోతావా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా? ఉన్న కాడికి ఇస్తారా? ఓ పిల్ల ఇక నీ కడవ వార్తలు అయితే చదువుకో పాడుకో పా. ఈయన తక్కువ పనులు చేసుకుంటా వానితోటి వీనితోటి తాగుతాడట. ఇంకా చూసిండ్రా అనుల్లా ఓ దిక్కు కేసీఆర్ సారు ఎమ్మెల్యేలతోని ఫామ్ హౌస్ల మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నాడు ఎవ్వరు జంపు కావద్దని. కానీ నిన్న కూడా కేసీఆర్ సారుకు షాక్ ఇచ్చి కాలే యాదయ్య సారు కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఇక చెయ్యి పాటోళ్ళు చెప్పినట్టు రేపు కారు ఇంకింత ఖాళీ అయ్యేటట్టే కానొస్తున్నది కదా. ఈ వార్త చెప్పేసిన ఈ వార్త కూడా చెప్పేసిన. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ కూడా చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.